కోపపడొద్దు అన్న మాట నుండి స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. అంటే మర్డర్ వేరే విషయం, వ్యభిచారం వేరే విషయం. నీ కళ్ళతో చూస్తేనే వ్యభిచరించిన, అట్లా ఈ మర్డర్ అనేది వేరే విషయం. నువ్వు పోయి చేసేది, నువ్వు కోపపడే స్టేజ్కి వస్తేనే ఏమవుతుందని చెప్తా ఉన్నాడు. నువ్వు ఇంకా పోయి చంపలే. కోపపడితే విమర్శకి, మరి ద్రోహి అంటే మహాసభకి, వ్యర్థుడా అని అంటే సభకి, ద్రోహి అని అంటే నరకాలి. ఎక్కడి నుంచి పోతున్నది ఇది స్టేజ్? కోపం నుంచి నువ్వు పోతరా ఆ స్టేజ్కి. కోపం ఇట్లా అని వచ్చేస్తారా? ఉన్నాయి లేనివన్నీ ఏం చేస్తారు? అన్నీ లెక్క పెట్టేస్తారు కదా. సో జాగ్రత్త.